హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు డిఎస్సికి సంబంధించి తెలుగు మెథడాలజీ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మనకు 9th లెసన్ అండి. దీనికి ముందు మనం ఫస్ట్ లెసన్ నుంచి 8th లెసన్ వరకు మనకు కంప్లీట్ అయిపోయాయి. మెథడాలజీకి సంబంధించి తెలుగు మెథడాలజీకి సంబంధించి ఈరోజు మనం 9th లెసన్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. అలాగే మన ఛానల్లో మనకి తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు కంటెంట్ అనేది పూర్తిగా అన్ని క్లాసులు చెప్పడం జరిగిందండి. క్లాస్లోని ప్రతి లెసన్ వైజ్ చెప్పామండి. ఇప్పుడు మనం తెలుగు మెథడాలజీ ఏ విధంగా చెప్తున్నామో లెసన్ వైజ్, అలాగే మనం తెలుగు కంటెంట్ కూడా లెసన్ వైజ్ చెప్పుకున్నామండి. క్లాస్ వైజ్ మళ్ళీ లెసన్ వైజ్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. తెలుగు కంటెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మెథడాలజీ అయిపోయిన తర్వాత మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. నేను డైలీ డిఎస్కి సంబంధించి వీడియోస్ అనేవి ఖచ్చితంగా పెడుతున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి నేను చేసిన బిట్స్ అన్నీ అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనే నేను పెడుతున్నాను. డిఎస్సికి సంబంధించి లెసన్ వైజ్ పెడుతున్నాను కాబట్టి మీకు అన్నీ కూడా కవర్ అవుతాయండి. ప్రతిదీ కూడా లెసన్ వైజ్ చెప్తున్నాను. మొత్తం కలిపి చెప్పట్లేదు, నేను లెసన్ వైజ్ చెప్పడం జరుగుతుంది. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తున్నాను. ఈరోజు వీడియో అసలు స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మనకు టాపిక్లోకి వెళ్దాము. ఈ లెసన్ పేరు ఏంటంటే మనకి 9th లెసన్ ఆంధ్రప్రదేశ్లో భాష అభివృద్ధి కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్లో భాష అభివృద్ధి కార్యక్రమాలు అండి లెసన్ పేరు. ఆంధ్రప్రదేశ్లో భాష అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వేయండి 9th లెసన్కి సంబంధించి. చూడండి, భాష సృష్టించిన వాతావరణంలోనే శిశువు జీవిస్తాడు, వికసిస్తాడు అని ఎవరన్నారంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్ అన్నారండి. భాష సృష్టించిన వాతావరణంలోనే శిశువు జీవిస్తాడు, వికసిస్తాడని ఎవరన్నారంటే ప్రొఫెసర్ కృష్ణకుమార్ అన్నారు. ఆలోచించడానికి అభివృద్ధి చెందడానికి సాధనం భాష అన్నమాట. ఆలోచించడానికి అభివృద్ధి చెందడానికి సాధనం ఏంటంటే భాష అండి. అలాగే ఒక జాతీయ స్థాయిలో జరిపే సర్వే ఫలితాలను బట్టి చూస్తే మన రాష్ట్రంలో 5వ తరగతి పిల్లల్లో చదవడం, రాయడం వచ్చిన పిల్లలు 40% మందే ఉన్నారని తేలిందనమాట. ఒక జాతీయ స్థాయిలో జరిగిన సర్వే ఫలితాలను బట్టి చూస్తే మన రాష్ట్రంలో 5వ తరగతి పిల్లలు చదవడం, రాయడం బాగా వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే మనకి 40% మాత్రమే ఉన్నారండి. 5వ తరగతిలో చదవడం, రాయడం మాత్రం వచ్చిన వాళ్ళు. అందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్నేహ బాల కార్డుల రూపకల్పన, బాల సాహిత్య అభివృద్ధి, చదువు ఆనందించు, అభివృద్ధి చెందు మొదలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ పిల్లల్లో మనం చదవడం, రాయడం నేర్పించడానికి ఇలాంటివి మనకి స్నేహ బాల కార్డులు రూపకల్పన ఒకటి, బాల సాహిత్య అభివృద్ధి, చదువు ఆనందించు, అభివృద్ధి చెందు మొదలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందనమాట రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ. అలాగే దీన్ని ఆంగ్లంలో ఆర్ఈఏడి రెడీ అనమాట. రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్గా పిలుస్తారనమాట. ఆర్ఈఏడి రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్గా పిలవడం జరుగుతుంది. మాటల సముద్రంలో నిలిపేది పఠనం, లేఖనం అని జేమ్స్ బ్రిట్టన్ అన్నారన్న. మాటల సముద్రంలో నిలిపేదే పఠనం, లేఖనని జేమ్స్ బ్రిట్టను చెప్పడం జరిగింది. అలాగే 2005-06 విద్యా సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది రాష్ట్ర విద్యాశాఖ. అంటే 2005-2006 అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ మనకి 2004-2005 కదండి. ఇప్పుడు 2005 నెక్స్ట్ ఇయర్ అనమాట. 2005-2006 విద్యా సంవత్సరాన్ని పిల్లల భాషాభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది రాష్ట్ర చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 2005-2006 అంటే నెక్స్ట్ ఇయర్ విద్యా సంవత్సరాన్ని పిల్లల భాష అభివృద్ధి సంవత్సరంగా నిర్ధారించింది రాష్ట్ర విద్యాశాఖ. అలాగే పిల్లల ప్రపంచాన్ని విస్తరించడానికి గల మార్గాల పుస్తకాలను ప్రేమించడమే అతి గొప్పది అని ఎవరన్నారండి? జాక్వెలిన్ కెన్నడీ జెన్నాసిస్ అనమాట.
ఎవరన్నారు ఇవి? పిల్లల ప్రపంచాన్ని విస్తరించడానికి గల మార్గాలు పుస్తకాలను ప్రేమించడమే అతి గొప్పదని జాక్వెలైన్ కెన్నాడి వన్నాసిస్ అనడం జరిగిందండి. నెక్స్ట్, మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపజేస్తుంది అని ఎవరన్నారంటే వీరా నజారియం అన్నారండి. మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపజేస్తుంది అని వీరా నజారియం అన్నారు. అలాగే మన చేతిలో పుస్తకం మన కళ అని ఎవరన్నారంటే నీల్ గైమన్ అన్నారు. చూడండి, మనం చదివే ప్రతి మంచి పుస్తకం ప్రపంచంలో కొంత భాగాన్ని దర్శింపచేస్తుందని వీరా నజారియం అన్నారు. మన చేతిలో పుస్తకం మన కళని నీల్ గైమన్ అన్నారు. అలాగే పిల్లలు స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారా స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ అవగాహనతో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి వీలుగా రూపొందించిన కార్డుతో అభ్యసించే కార్యక్రమమే స్నేహబాల అన్నమాట. ఇక్కడ చూడండి, పిల్లలు స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్యల ద్వారా స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ అవగాహనతో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి వీలుగా రూపొందించిన కార్డులతో అభ్యసించే కార్యక్రమే స్నేహబాల అవుతుంది. అలాగే స్నేహబాల కార్డుల రూపకల్పనకు ఆధారం జిడ్డు కృష్ణమూర్తి తాత్విక దృక్పథానికి అనుగుణంగా నడపబడుతున్న ట్రెవర్ సంస్థ అవలంబిస్తున్న బోధనా విధానం ఇది. స్నేహబాల కార్డుల రూపకల్పనకు ఆధారం జిడ్డు కృష్ణమూర్తి తాత్విక దృక్పథాన్ని అనుగుణంగా నడుపుతున్న ట్రెవర్ సంస్థ అవలంబిస్తున్న బోధనా విధానం ఇదండి. అలాగే ఈ సంస్థ పెట్టెలోని బడి ద్వారా తమ పరిధిలో ఉన్న పాఠశాలకు బోధన జరుపుతుందన్నమాట. చూడండి, ఈ సంస్థ పెట్టెలోని బడి ద్వారా తమ పరిధిలోని ఉన్న పాఠశాలకు బోధన అనేది జరుపుతుంది. అలాగే పేరుగాంచిన ఈ కిట్ను కర్ణాటక రాష్ట్రంలో నలికలి పేరుతో అమలు చేస్తున్నారు. పేరుగాంచిన ఈ కిట్ను కర్ణాటక రాష్ట్రంలో నలికలి అని పేరుతో అమలు చేస్తున్నారు. అలాగే పాడేరు, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఆనందలహరి అనే పేరుతో అమలు చేస్తున్నారు. ఆనందలహరి. చూడండి, కర్ణాటక రాష్ట్రంలో అయితే నలికలి అనే పేరుతో అమలు చేస్తున్నారు. అలాగే పాడేరు, రంపచోడవరం మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆనందలహరి అనే పేరుతో అమలు చేస్తున్నారు. అలాగే జనశాల ప్రాజెక్టులో భాగంగా గోదావరి, కృష్ణ జిల్లాలో గౌతమి, కృష్ణవేణి పేర్లతో ఈ కిట్ను ఉపయోగించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచారనమాట. జనశాల ప్రాజెక్టులో భాగంగా గోదావరి, కృష్ణా జిల్లాలో గౌతమి, కృష్ణవేణి పేర్లతో ఈ కిట్టు ఉపయోగించి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచారనమాట. అలాగే చిత్తూరు జిల్లాలో యునిసెఫ్ వారి సహకారంతో ఈ కిట్టును కొద్ది మార్పులు చేసి కార్డులు రూపొందించి స్నేహబాల అంటే 1-2 తరగతులకు అమలుపరిచారు. చిత్తూరు జిల్లాలో యునిసెఫ్ వారి సహకారంతో ఈ కిట్టును కొద్ది మార్పులు చేసి కార్డులు రూపొందించి 1-2 తరగతులకు అమలు పరిచారనమాట. అలాగే నెల్లూరు, ప్రకాశం, మెదక్, కర్నూలు జిల్లాల్లో కూడా ఈ కార్డులను వినియోగిస్తున్నారనమాట. నెల్లూరు, ప్రకాశం, మెదక్, కర్నూలు జిల్లాలో కూడా ఈ కార్డుల వినియోగాన్ని విస్తరించారు. అలాగే మనకి ఈ కార్డుల ఆధారంగా చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏబిసి అంటే యాక్టివిటీ బేస్డ్ కార్డ్స్ పేరుతో 400 పాఠశాలలో ఉపయోగించి లబ్ధి పొందారు. ఈ కార్డుల ఆధారంగా చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏబిసి అంటే యాక్టివిటీ బేస్డ్ కార్డ్స్ పేరుతో 400 పాఠశాలలో ఉపయోగించి లబ్ధి పొందారనమాట. అలాగే కేరళ విద్యా విధానాన్ని తమిళనాడులో ఏబిసి కిట్ అమలు తీరును పరిశీలించి రాష్ట్ర బృందం కూడా మన రాష్ట్రంలో కృత్యాలతో కూడిన కార్డులను రూపొందించి అమలు చేయాలని తీర్మానించిందనమాట. కేరళ విద్యా విధానాన్ని తమిళనాడులో ఏబిసి కిట్ అమలు తీరును పరిశీలించిన రాష్ట్ర బృందం కూడా మన రాష్ట్రంలో కృత్యాలతో కూడిన కార్డులను రూపొందించి అమలు చేయాలని తీర్మానించింది. స్నేహబాల కార్డులు తెలుగులో 1, 2, 3 తరగతులకు అమలు పరుస్తారనమాట. స్నేహబాల కార్డులు ఎవరికి ఇస్తారండి? 1, 2, 3 తరగతులకు అమలు పరుస్తూ ఉంటారు. పిల్లల కోసం రూపొందించిన సాహిత్య రూపకాలైన కథలు, గేయాలు, కథానికలు, సంభాషణలు, నాటికలు, పాటలు, సమాచార అంశాలు మొదలైన వాటిని బాల సాహిత్యం అంటారు.
పిల్లల కోసం రూపొందించిన సాహిత్య రూపకాలైన కథలు, గేయాలు, కథానికలు, సంభాషణలు, నాటికలు, పాటలు, సమాచార అంశాలు మొదలైన వాటిని బాల సాహిత్యం అంటారనమాట. వీడియో స్కిప్ చేయండి, లైక్ చేయండి. అలాగే పిల్లలు తామే స్వయంగా రాసినవైనా కానీ లేదా పెద్దల పిల్లల కోసం రాసినవైనా కానీ బాల సాహిత్యమే అని అంటారనమాట. పిల్లలు తామే స్వయంగా రాసిన కానీ లేదా పెద్దలు పిల్లల కోసం రాసినవైనా కానీ బాల సాహిత్యం అవుతుంది. పాఠశాల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు రచనలు ఆహ్వానించి సేకరించి వాటిని ఎడిట్ చేసి వాని చినుకులు కథావాచకాలకు ముద్రించి పఠన సామగ్రి రూపంలో పాఠశాలకు అందిస్తుందన్నమాట. చూడండి, పాఠశాల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు రచనలు ఆహ్వానించి సేకరించి వాటిని ఎడిట్ చేసి వాన చినుకుల కథావాచకాలుగా ముద్రించి పఠన సామగ్రి రూపంలో ప్రతి పాఠశాలకు అందించిందనమాట. అలాగే పాఠకుడు వేలాది మంది జీవితాల్లో జీవిస్తాడని జోజెన్ అన్నారనమాట. పాఠకుడు వేలాది మంది జీవితాల్లో జీవిస్తాడని జోజెన్ అనడం జరిగింది. నెక్స్ట్, పఠన నృత్య వ్యాపకాలు ఈ ప్రపంచానికి ఎప్పుడు హాని చేయవని వోల్టైర్ అన్నారనమాట. పఠన నృత్య వ్యాపకాలు ఈ ప్రపంచానికి ఎప్పుడు హాని చేయవని వోల్టైర్ అన్నారు. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలి అని ప్రాన్ లిబోయిచ్ అన్నారనమాట. చూడండి, పఠననృత్య వ్యాపకాలు ఈ ప్రపంచానికి ఎప్పుడు హాని చేయవని వాల్టైర్ అన్నారు. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలని ప్రాన్ లిబోటియర్ అన్నారు. నా డైరీలోని అంశాలను చదివి నన్ను గుర్తించండి అని కర్ట్ కొబియన్ అండ్ జర్నల్స్ అన్నారు. నా డైరీలోని అంశాలను చదివి నన్ను గుర్తించండి అని కర్ట్ కొబియన్ జర్నల్స్ అన్నారనమాట. ఇక్కడ చూడండి మరొకసారి, పఠన నృత్య వ్యాపకాలు ఈ ప్రపంచానికి ఎప్పుడు హాని చేయవని వాల్టైర్ అన్నారు. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలని ప్రాన్ లిబియోడ్స్ అన్నారు. అలాగే నా డైరీలోని అంశాలను చదివి నన్ను గుర్తించండి అని కర్ట్ కొబియన్ అండ్ జర్నల్స్ అన్నారు. పిల్లలు తమ ఆలోచనలను ఇష్టాలను వ్యక్తీకరించడానికి అద్భుతమైన వేదిక పిల్లల డైరీ అనమాట. పిల్లలు తమ ఆలోచనను ఇష్టాలను వ్యక్తీకరించడానికి అద్భుతమైన వేదిక పిల్లల డైరీ అవుతుంది. డైరీ భాషా రూపాల ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. డైరీ అనేది భాషా రూపాల ఆవిష్కరణకు నాంది పలుకుతుంది. అందుకే ప్రాథమిక తరగతుల్లో డైరీ ఒక నిత్య కృత్యం అవుతుంది. అందుకే ప్రాథమిక తరగతిలో డైరీ అనేది ఒక నిత్య కృత్యం అవుతుంది అనమాట, యాక్టివిటీ లాంటిది. అలాగే అన్ని పాఠశాలలో మూడో తరగతి నుంచి పిల్లలందరి చేత డైరీ రాయించాలన్నమాట. అన్ని పాఠశాలలు మనం థర్డ్ క్లాస్ నుంచి వాళ్ళకు వచ్చిన భాషలో మనం డైరీ అనేది రాయించడం మనం చేస్తూ ఉండాలి. అలాగే కుడ్య పత్రిక అంటే గోడ పత్రిక అంటే నేడు పాఠశాలలో కుడ్య పత్రికనే గోడ పత్రిక అంటామన్నమాట. కుడ్య పత్రిక మరొక పేరు ఏంటండి? గోడ పత్రిక అంటారు. పరిమిత ప్రదేశాల్లో అపరిమిత సృజనాత్మక సృష్టికి వేదిక గోడ పత్రిక అవుతుంది. పరిమిత ప్రదేశంలో అపరిమిత సృజనాత్మక సృష్టికి వేదిక గోడ పత్రిక అవుతుంది. అలాగే గోడ పత్రిక నిర్వహణ ద్వారా పిల్లలు తమ ఆలోచనలు, అభిప్రాయాలను రాత రూపంలో వ్యక్తం చేయడానికి అవకాశం కలుగుతుందన్నమాట. గోడ పత్రిక నిర్వహణ ద్వారా పిల్లలు తమ ఆలోచనలను, అభిప్రాయాలను రాత రూపంలో వ్యక్తం చేయడానికి అవకాశం కలుగుతుంది. అజ్ఞానపు మహాసముద్రంలో సునామీ వచ్చినప్పుడు ఎత్తైన దీవి గ్రంథాలయం అని లెమనీ స్నెకెట్ అండ్ హోమ్ రెడీస్ అన్నారనమాట. అజ్ఞానపు మహాసముద్రంలో సునామీ వచ్చినప్పుడు ఎత్తైన దీవి గ్రంథాలయం అని ఎవరన్నారంటే లెమనీ స్నెకెట్ అండ్ హోమ్ రెడీస్ అన్నారు. అలాగే పిల్లలు అభిరుచికి తగినట్లుగా పలు రకాల పుస్తకాలు తరగతి గదిలో పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రదేశమే తరగతి గ్రంథాలయం. పిల్లల అభిరుచికి తగినట్లుగా పలు రకాల పుస్తకాలు తరగతి గదిలో పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రదేశమే తరగతి గ్రంథాలయం. ప్రశ్న లేని చోట ప్రగతి లేదా అనే సూక్తి స్ఫూర్తితో పిల్లల స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి పాఠశాల ఆవిష్కరించిన పాఠశాల పోస్ట్ బాక్స్ అండి.
ప్రశ్న లేని చోట ప్రగతి లేదనే సూక్తి స్ఫూర్తితో పిల్లలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి పాఠశాలలో ఆవిష్కరించిన ఏంటంటే పోస్ట్ బాక్స్ అండి. పోస్ట్ బాక్స్ వల్ల పాఠశాల సమస్యలు తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఈ పోస్ట్ బాక్స్ పెట్టడం వల్ల పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే పిల్లలే కొంచెం లెటర్ రాసి అందులో వేయడం వల్ల అవి మనం తీసి చదివితే వాళ్ళకి ఏ సమస్య ఉందనేది మనకి తెలుస్తుంది. అలాగే బా అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం. అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం ఏంటో చూద్దాం. ప్రపంచ బ్యాంకు అభ్యాసన లోటు నివేదిక 2022 ప్రకారం దక్షిణాసియా దేశాల్లో 10 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 78% విద్యార్థులు సాధారణ పదజాలాన్ని కూడా చదవలేకపోతున్నారని, చదివినది అవగాహన చేసుకోలేకపోతున్నారని తెలుస్తుందన్నమాట. ప్రపంచ బ్యాంకు అభ్యాసన లోటు నివేదిక 2022 ప్రకారం దక్షిణాసియా దేశాల్లో 10 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 78% విద్యార్థులు సాధారణ పదజాలాన్ని కూడా చదవలేకపోతున్నారు, చదివినది అవగాహన చేసుకోలేకపోతున్నారని తెలుస్తుందన్నమాట. అలాగే 2022-23 విద్యా సంవత్సరం చివరి 3 నెలల్లో అభ్యాసన అభివృద్ధి కార్యక్రమాన్ని లిప్ రూపొందించి అమలు చేయడం జరిగిందనమాట. 2022-23 విద్యా సంవత్సరం చివరి 3 నెలల్లో అభ్యాసన అభివృద్ధి కార్యక్రమాన్ని అంటే లిప్ రూపొందించి అమలు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ చిప్ అనమాట, SCIPS, సేవ్ ద చిల్డ్రన్, యునిసెఫ్ సంస్థ మరియు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ విభాగాల భాగస్వామిలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ఏంటవుతుందంటే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్, సేవ్ ద చిల్డ్రన్, యునిసెఫ్ సంస్థలు మరియు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ విభాగాల భాగస్వామితో నిర్వహించబడుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి బృందాల పరిశీలనలో నాణ్యత లేని తరగతి గది బోధనే విద్యార్థుల అభ్యసన లోటుకు ప్రధాన కారణమని నిర్ధారించడం జరిగిందనమాట. రాష్ట్ర స్థాయి బృందాల పరిశీలనలో నాణ్యత లేని తరగతి గది బోధనే విద్యార్థుల అభ్యసన లోటుకు ప్రధాన కారణమని నిర్ధారించడం జరిగింది. ఇదండి ఈరోజు మనకి ఈ వీడియోకి సంబంధించి ఇంతవరకు చెప్పుకున్నాం. రేపు మనం దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు వీడియో చూస్తేనే మీకు రేపు వీడియో అనేది అర్థమవుతుందండి. వీడియో ఒక 2-3 సార్లు చదవండి, చదివితేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే లెసన్ వైజ్ చెప్తున్నాము, అందువల్ల కొంచెం ఇబ్బంది పడతారు. లెసన్ వైజ్ చెప్పడం, బిట్స్ వైజ్ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను లెసన్లో టాపిక్ చెప్తున్నాను, తర్వాత బిట్స్ కూడా చెప్తున్నానండి. అన్నీ కూడా కవర్ చేస్తున్నాను మన ఛానల్లో. మెథడాలజీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక 2-3 సార్లు చదివితే మీకు ఖచ్చితంగా అది అర్థమవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్, మనకి మార్క్స్ కూడా మంచిగా వస్తాయండి. మనం ఏ బిట్ కూడా మనం మెథడాలజీ కూడా ఎందుకు కంటెంట్లు కవర్ చేసుకుందామంటే అవదండి. మెథడాలజీ కూడా మనకి మార్క్స్ వస్తేనే మనం ఇంత కాంపిటీషన్ తట్టుకోగలమండి. చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. అందువల్ల మనం ముందుగానే అందరం కూడా ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా బాగా చదవండి. ఓకే అండి. వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.